అయితే ఇక్కడ అప్ టు 4 కేజీస్ లూజ్ అని చెప్పి రాస్తుంది ప్రతి ప్యాకెట్ మీద. అసలు ఏంటి ఈ లూజ్ ఆ 4 కేజెస్ ఇదేంటి? అంటే ఒక్కొక్క డైట్ కిట్ మనం ఫర్ స్పాన్ ఆఫ్ 28 డేస్ ఇస్తున్నాం కాబట్టి ఆ 28 డేస్లో డైట్ అంతా కరెక్ట్గా ఫాలో అయ్యి మనం అలాంగ్ విత్ ద మెడికేషన్ వాడుతూ ఇచ్చిన ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ వాడుతూ అలాగే ట్రీట్మెంట్ కూడా ఫాలో అప్స్కి కంపల్సరీ వస్తూ ఉంటే అప్ టు 4 కేజీస్ ఆఫ్ వెయిట్ లాస్ అనేది మనం చూడొచ్చు అనమాట. ఓకే. అప్ టు 4 పర్ మంత్లో, ఒక మంత్ ఆఫ్ ట్రీట్మెంట్లో పర్ మంత్ 4 kg వెయిట్ లాస్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. ఇది దేనికి అంటే పేషెంట్ మన దగ్గరకు ఒక ఎక్స్పెక్టేషన్తో వస్తారు. మేడం నేను ఇంత వెయిట్ ఉన్నాను, నేను ఎంత వెయిట్ లాస్ అవ్వగలను, నాకు ఇంత ఎక్స్పెక్టేషన్ ఉంది, ఎంత చేయగలను నేను అనే దానికి దిస్ ఈజ్ అన్ ఆన్సర్ ఫర్ దెమ్ అనమాట. సో ఎవ్రీ డే వాళ్ళు లేచే బాక్స్ని చూస్తూ ఉంటారు. చలో నేను అప్ టు 4 kgs ఆఫ్ వెయిట్ లాస్ చేయాలి, నా HbA1c అప్ టు 2% తగ్గుతుంది. HbA1c అంటే మన 3 months యావరేజ్ షుగర్ లెవెల్స్ అనమాట. సో మనం షుగర్ది డైట్ బాక్స్ తీసుకుంటే అప్ టు 2% మనం తగ్గిస్తాము. సో అది పేషెంట్కి ఒక రకమైన ఎంకరేజ్మెంట్ లాగా. పొద్దున్నే లేచి పొద్దున్న మార్నింగ్ డ్రింక్స్ ఉంటాయి, 6 AM డ్రింక్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే పేషెంట్ ఆ డ్రింక్స్ ఓపెన్ చేయడానికి బాక్స్ ఓపెన్ చేస్తారో ఓకే ఫైన్ 4 kg అవ్వాలి, ఒక పాజిటివ్ కాన్ఫిడెన్స్ వాళ్ళలో బిల్డ్ అవ్వడానికి. ఖచ్చితంగా మేము తగ్గుతాం అనే తగ్గాలి ఎర్లీ మార్నింగ్ ఆ జీల్ వాళ్ళలో జీల్ పెంచడానికి బేసిక్గా అండ్ టు గివ్ కాన్ఫిడెన్స్ వాళ్ళకి. ఓకే మ్యామ్. ఓకే.